कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। संसारसागरं घोरं तर्तुमिच्छति यो नरः गीतानावं समासाद्य पारं याति सुखेन सह। गीताकल्पतरुं भजे भगवता कृष्णेन संरोपितं वेदव्यासविवर्धितं श्रुतिशिरो बीजं प्रबोधाङ्कुरम्। नानाशास्त्ररहस्यशाखमरति क्षान्तिप्रवालाङ्कितम् कृष्णाङ्घ्रिद्वयभक्तिपुष्पसुरभिं मोक्षप्रदं ज्ञानिनाम्। पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वाम् अनुसन्धदामि भगवद्गीते भवद्वेषिणी भगवद्गीते भवद्वेषिणी। भगवद्गीतो ध्यानविहारमो భక్తినో నార్పగా పరుగునరండి సొగసుగదానిని చూడగనయ్యేడు సులువగు త్రోవను జూపెదనండి. భారత యుద్ధపు పరిసర భూముల బయలుదేరిన భాగ్యం బండి ధీరుడు వ్యాసుడు స్థిరముగ నాటిన దివ్యోధ్యాన క్షేత్రము సుండి. భగవద్గీతో ధ్యాన విహారము భక్తినో నార్పగా పరుగునరండి. పరమ పావనము పవిత్రము మంగళకరము పూజ్యము శ్రీమన్నారాయణుని ముఖకమలము నుండి వెలువడ్డటువంటి జ్ఞాన గంగా ప్రవాహము శ్రీమన్నారాయణుని పాదోద్భవ గంగా అన్నారు. ఉత్తరకాశీ నుంచి బయలుదేరి హరిద్వార్, ఋషికేశ్, కాశీ మొదలగు పుణ్యక్షేత్రాలలో ప్రవహిస్తూ చివరికి సముద్రం చేరుకుంటున్నటువంటి గంగామాత శ్రీమన్నారాయణుని పాదోద్భవ గంగా అన్నారు. పరమ పావనమై ఉన్నటువంటి గంగలో స్నానం చేసి పునీతులమయ్యాము, పవిత్రులమయ్యాము, సమస్త పాపాలను పోగొట్టుకున్నాము అని తృప్తి చెందేటువంటిది. మరి ఇక్కడ గీత అనే గంగ చూసినట్లయితే శ్రీ మహావిష్ణువు ముఖకమలం నుంచి వెలువడ్డటువంటి భగవద్గీత సర్వోపనిషదో గావః దోగ్ధ గోపాలనందనః పార్థో వత్స సుదేహి భోక్త దుగ్ధం గీతామృతం మహత్తు. సర్వోపనిషదో గావః సమస్త ఉపనిషత్తులన్నిటినీ కూడా గోవులుగా భావన చేశారు. ఆ గోవుల యొక్క క్షీరాన్ని, సారాన్ని, బ్రహ్మసారాన్ని పినటానికి పరమాత్మను
నియమించగా పార్థో వత్స దూడ పార్థుడై ఆ పొదుగు చేపగా కృష్ణ పరమాత్మల వారు ఉపనిషత్తుల యొక్క గోచరాన్ని ఆయన గారి పిండగా అర్జునుడు తాగాడు, సేవించాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత అని తృప్తి చెందాడు. ఆ ప్రకారముగా జ్ఞాన భాండాగారాన్ని లోకానికి సర్వేశ్వరుడు అందించాడు. సుధీహి భోక్త అర్జునుడు తరించగా అనేక మంది మహాత్ములందరూ కూడా భగవద్గీత అమృతాన్ని వాళ్ళు సేవించారు. అద్వైతామృత వర్షిణి భగవద్గీతే భవద్వేషిణి. అద్వైత అమృతము అని చెప్పి అన్నారు. భవద్వేషిణి, భవ అంటే పుట్టుకలు లేకుండా చేసేటువంటిది, పరబ్రహ్మైక్య భావాన్ని పొందింపజేసేటువంటి జ్ఞాన భాండాగారం, జ్ఞానామృతం. ఆనాడు క్షీరసాగరాన్ని మధించి ఏ ప్రకారంగా అమృతాన్ని వాళ్ళు వెలికి తీశారో అట్లా భారత మధ్యలో ఉన్నటువంటి గీతామృతం బాగా మధించి, ఉపనిషత్తుల నుంచి మధించి, ఉపనిషత్తుల సాగరంలో మధించి దాని నుంచి తీసినటువంటి జ్ఞానామృతము భగవద్గీత అని చెప్పని ఈ ప్రకారముగా భారతదేశంలో అందరికీ కూడా పరమ ప్రామాణికముగా ఉన్న గ్రంథం భగవద్గీత. సర్వశాస్త్రమయీ గీత, సమస్త శాస్త్రముల సారభూతమై ఉన్నటువంటిది భగవద్గీత. అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పశ్చ కాల బహవశ్చ విఘ్నా. అనంత శాస్త్రం అల్పశ్చ కాల, మానవుడి యొక్క ఆయువు చాలా అల్పం. శాస్త్రము అనంతమై ఉన్నది. అన్నింటినీ కూడా అధ్యయనం చేయగలిగేటువంటి తీరుబాటు మానవునికి లేదు. అందువల్ల మరి ఈ భవసాగరములో, సంసార సాగరములు ఈదులాడేటువంటి మానవునికి సులభముగా సమస్త శాస్త్రముల సారమంతటినీ కూడా పరమాత్మ మనందరికీ కూడా అందించినటువంటిది భగవద్గీత. ఈరోజు భారతదేశంలో అన్ని ఆశ్రమాలు, భక్తులు, సంఘాలు అందరూ కూడా భగవద్గీతను కొనియాడుతూ, భగవద్గీతను పూజ చేసుకుంటూ ఈ పూట పారాయణం చేసే విధానము, భగవద్గీత 18 అధ్యాయాలు పారాయణం చేస్తారు. ఇంకా మహాత్ములను పిలిపించుకుని సప్తాహం, ఈ గీతా సప్తాహముగా కూడా ఏర్పాటు చేసుకుని ఆయా గ్రామాలలో భగవద్గీత సందేశాన్ని అందరూ కూడా అధ్యయనం చేసేటువంటి విధానం. అన్ని ఆశ్రమాలకు, అందరికీ, స్వాములకు, సన్యాసులకు, యతీశ్వరులకు, ప్రభురాజుకులకు, విద్వసత్తములకు, విదుషిమనులకు, జ్ఞానులకు, యోగులకు, భక్తులకు అందరి చేత కొనియాడబడేటువంటిది, పూజింపబడేటువంటిది భగవద్గీత అని చెప్పని మన భారతదేశంలో ఎన్నో గ్రంథాలు ఆవిష్కరింపబడ్డాయి. వేదవాంగ్మయం వెలువడింది. ఎన్నో గ్రంథాలు ఉన్నాయి లోకంలో. కానీ ఏ గ్రంథానికి కూడా జయంతి అనేటువంటి అంశము లేదు. జయంతి అంటే అవతరించుట, విజయం చేయుట. మహాత్ములు లోకంలోకి వస్తే విజయం చేశారు అంటారు. కనుక మహాత్ములు అవతరిస్తే వారి యొక్క అవతారం గొప్పగా భావిస్తారు. దాని జయంతి అనే విధానముగా భగవద్గీతను కొనియాడుతూ ఉన్నారు. అందుచేత భారతదేశంలో అందరూ కూడా భగవద్గీతను భక్తిభావంతో సేవించాల్సి ఉంటుంది. ఇంటింటా భగవద్గీత అనేటువంటి నినాదంతో చాలా సంఘాలు బయలుదేరాయి. అనేక సందర్భాలు, అనేక చోట్ల పిల్లలకు భగవద్గీత శ్లోకాలు నేర్పించి కూడా చేస్తూ ఉన్నారు. కనుక భారతీయులు గమనించాల్సిన అంశం ఏంటంటే, ముఖ్యంగా ప్రతి ఇంట్లో కూడా భగవద్గీత ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీతను చక్కగా అధ్యయనం చేయాలి. శ్లోకాలు బాగా రావాలి. ఎందుకంటే పూర్వకాలంలో వేదాధ్యయనం చేయాలంటే ఎంతో కష్టపడేవారు. ఆశ్రమాలకు వెళ్ళి 12 సంవత్సరాల ఆశ్రమంలో అపక్వ ఆహారం భుజిస్తూ, నేల పడక క్షీణిస్తూ,
గురువులకు సేవలు చేస్తూ ఆ విధంగా అక్కడ వేదాధ్యయనాన్ని కొనసాగించేవారు. అలా చేయగలిగేటువంటి అవకాశాలు ఈనాడు కొరవయ్యాయి. అరణ్యాల దాకా పోగలిగే ఓపికలు లేవు, పంపించే శ్రద్ధ గృహస్థులకు కూడా లేదు. కనుక వారి జీవితాలు పావనం కావాలని చెప్పి అన్నట్లయితే అంత లెక్క పోయి వేదాలు అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు. సర్వశాస్త్రమయీ గీత, సమస్త శాస్త్రముల యొక్క సారభూతమై ఉన్నదిగా భగవద్గీత కొనియాడుతూ ఉన్నారు. కాబట్టి మరి ఇంటిలోనే వేద పఠనం అనే విధానముగా భగవద్గీతను అధ్యయనం చేసుకోవచ్చు. ఎంతోమంది మన గ్రామంలో భగవద్గీత శ్లోకాలు వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ గృహానికి పంపటమో లేదా వారిని మన గృహానికి పిలిపించుకోవటమో చేసి ప్రతి ఇంటిలో కూడా పిల్లలకు, ముఖ్యంగా పెద్దలై ఉన్నటువంటి వారు శ్లోకాలు, కనీసం శ్లోకాలన్నా రావాలి. ముందు వాని యొక్క బుర్రలో ఆ శ్లోకం పడేస్తే కంఠస్థం అయ్యిందా అంటే ఆ శ్లోకం పోదు. చిన్నతనములో కంఠస్థం చేసేటువంటి ఆ విద్య జీవితకాల పర్యంతం ఉంటుంది. పెద్ద అయిన తర్వాత మనం ఎన్నో గ్రంథాలు చదువుతాం, ఎన్నో శ్లోకాలు పఠనం చేస్తాం, అవి నిలబడే పరిస్థితి కాదు. అది చిన్నతనంలో గనక మనసులో అట్లాగా ముద్ర అయ్యాయి అని చెప్పినంటే వాళ్ళ జీవితకాల పర్యంతం అట్లాగే ఉంటాయి. ఈనాడు శ్లోకం తలకాయలో పడితే తర్వాత ఆ శ్లోకం గురించి మహాత్ముల వద్దకు పోయి తెలుసుకుంటాడు, జీవిత పరమార్థాన్ని కనుగొంటాడు. అందువల్ల భారతదేశంలో అందరూ కూడా మరి భగవద్గీతను అందరూ నేర్చుకోవాలి, పిల్లలకు కూడా నేర్పాల్సి ఉంటుంది. మన ఇతర సాంప్రదాయాలు చూసినట్లయితే వాళ్ళ సాంప్రదాయంలో ఏ గ్రంథం అయితే వాళ్ళు పరమ ప్రామాణికంగా భావించారో వాట్లను తన గృహములో తన బిడ్డలకు ఆ విధంగా వాళ్ళు బోధించుకుంటూ ఉన్నారు. అట్లాగా ఆర్య సంస్కృతిని గాంచినటువంటి మన హిందూ సంస్కృతిలో, భారతీయులలో ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీత యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి ముందు. దానివల్ల జీవిత పరమార్థం పెంపొందింపబడుతుంది. జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొని ధైర్యంగా ముందుకు పోయే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. మనం ఈనాడు పిల్లలకు ఫ్లాట్లు ఇద్దామా, భూములు ఇద్దామా, ఇండ్లు ఇద్దామా, బ్యాంక్ బ్యాలెన్సులు ఇద్దామా, గొప్ప గొప్ప చదువులు, గొప్ప గొప్ప పదవులు, గొప్ప గొప్ప ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి అని ఎంపర్లాడేటువంటి పరిస్థితి ఈనాడు. కానీ మన వాడికి మంచి సంస్కారాన్ని ఇవ్వాలి, మంచి జ్ఞానాన్ని ఇవ్వాలి, వాడు బ్రతుకు ఒక మంచి బాటను అందించాలి అనేటువంటిదిగా ఈనాడు చాలామందిలో భావం లేదు. కనుక వారేదో డబ్బు ఉంటే బాగా సుఖపడతారు, ఐశ్వర్యం ఉంటే సుఖపడతారని చెప్పి అనుకుంటున్నారే కానీ వాడి జీవితానికి మంచి సంస్కారాన్ని ఇస్తే వాడు మంచిగా జీవించి మనల్ని కూడా మంచిగా చూస్తాడు అనేటువంటి భావన ఈనాడు పెద్దలలో, గృహస్థులలో రావటం లేదు. అది పూర్వకాలం అలాంటిది ఉన్నది. కాబట్టి చిన్నతనంలోనే వాళ్ళ ఆశ్రమాలకు తన బిడ్డలను పంపేవారు. దానికి ఏమిటయ్యా ఉదంతం అని చెప్పనంటే వివాహం రేపో ఎల్లుండో అని చెప్పి అనగా ఈ పూట ఒడుగు చేస్తారు. వాడి కొట్టుడికి ఒడుగు చేస్తారు. వాడు పంచికట్టు కడతాడు, కండవా కప్పుకుంటాడు, ఏలికి దర్భాలు చుట్టుకుంటాడు, కాలుకు పాంకొళ్ళు వేసుకుంటాడు, కమండలం ధరించి వాడు అక్కడ ఉపనయన సంస్కారం చేయించుకుని గాయత్రి మహామంత్రోపదేశాన్ని పొంది యజ్ఞోపవేత ధారణ కలిగి మరి బయలుదేరతాడు. నేను కాశీకి పోతున్నాను అని చెప్పి అంటాడు. ఏమిటయ్యా అంటే ఈ ఆచారం పూర్వకాలంలో ఉన్నది. కాబట్టి ఆ కాలంలో ఈ ప్రకారంగా ఉపనయన సంస్కారం అయిన తర్వాత కాశీకి పోయి కాశీ విశ్వవిద్యాలయంలో సకల శాస్త్రములు అధ్యయనం చేసే విధానం ఉంది. కాబట్టి అట్టి ఆచారాన్ని జ్ఞాపకం చేసే విధానంగా ఈనాడు మనం వివాహానికి 2 రోజులు ముందుగా, పూట ముందుగా వానికి యజ్ఞోపేత ధారణ చేసి గాయత్రి మహామంత్రోపదేశం చేసి కాశీకి పోతున్నట్లుగా ఈనాడు ఒక అంశాన్ని గృహస్థులు గమనించాల్సి ఉంటుంది. అప్పటి కాలంలో పోయేవారు కాబట్టి అంశాన్ని నాడు నామక మాత్రముగా చేసుకుంటూ ఉన్నారు.
అందువల్ల వివాహానికి పూర్వమే విద్యను అధ్యయనం చేసేటువంటి విధానం పూర్వకాలంలో ఉన్నది. అందుచేత మరి నాడు గీతా జయంతి కార్యక్రమాన్ని, మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము అని చెప్పనంటే, గీత యొక్క గొప్పతనాన్ని మనం కొనియాడుతున్నాము అంటే, అలాంటి భగవద్గీత ప్రతి ఇంటిలోనూ ఉండాలనేటువంటి జ్ఞానం రావాలి. మన ఇంట్లో ఉన్నటువంటి అందరికీ కూడా ఆ భగవద్గీత శ్లోకాలు నేర్పాలనేటువంటి తలంపు ముఖ్యంగా రావాలి. కనుక మనిషిని సంస్కరింపజేసేది విద్య, బ్రహ్మ విద్య. అధ్యాత్మ విద్యానాం అన్నారు. అధ్యాత్మ విద్యయే విద్య అని పరమాత్మ కూడా బోధిస్తున్నటువంటి అంశం కాబట్టి ఇది అందరూ కూడా లోకంలో గమనించుకుని భగవద్గీత యొక్క గొప్పతనాన్ని గుర్తించి, ముఖ్యంగా గృహంలో పిల్లలకు భగవద్గీత శ్లోకాలు నేర్పే విధానాన్ని మాత్రం అందరూ కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. భగవద్గీతే భవద్వేషిణి. కనుక మానవునికి ఉన్నటువంటి వ్యాధులు 3: స్థూల దేహ సంబంధమై ఉన్నటువంటి వ్యాధులు, సూక్ష్మదేహ సంబంధమై ఉన్న వ్యాధులు, కారణదేహం ద్వారా వచ్చేటువంటి భావవ్యాధి. ఈ ప్రకారంగా 3 వ్యాధులతో లోకంలో మానవులు బాధపడుతూ ఉన్నారు. శారీరకంగా వచ్చేటువంటి రుగ్మతలకు మనకు మెడిసిన్స్ చాలా ఉన్నాయి. అటనే మానసికంగా వచ్చేటువంటి మనో సంబంధ వ్యధలు ఆత్మీయులు, మిత్రులు, స్నేహితులు, గురువులు ఇలాంటి వాళ్ళ యొక్క వాక్యముల ద్వారా మానసిక ఒత్తుల నుంచి బయటపడవచ్చు. కానీ 3వదై ఉన్నటువంటి అజ్ఞాన కారణంగా, మూలా విద్య కారణంగా ఏర్పడేటువంటి భవ అనేటువంటి పుట్టుక, దాన్ని భవసాగరం అని చెప్పారు. ఇది కూడా వ్యాధే, పుట్టుక సంబంధమై ఉన్న వ్యాధి. కనుక అట్టి ఆ యొక్క కారణదేహం ద్వారా ఏర్పడేటువంటి ఈ పుట్టుక అనేటువంటి వ్యాధిని పోగొట్టుకోవడానికి ఔషధం భగవద్గీత. దాన్ని మాత్రమే మనం అధ్యయనం చేయాల్సి ఉంటుందని చెప్పేసి కాబట్టి ప్రకారముగా భగవద్గీత యొక్క గొప్పతనాన్ని అందరూ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి ఆ భగవద్గీత యొక్క ఆవిర్భావం చూసినట్లయితే మరి భగవానుడు ఒక చక్కటి సంకల్పం ఆయన చేసుకున్నాడు. సమస్త మానవాళికి ఒక సందేశాన్ని ఇవ్వాలనేటువంటి తలంపు స్వామివారిలో ఏర్పడింది. ఎందుకంటే ఆ కాలంలో వేదాలు ఉన్నాయి, షడ్శాస్త్రములు, 4 వేదములు, ఇంకా న్యాయ, వైశేషిక, యోగ, సాంఖ్య, ఉత్తర మీమాంస, పూర్వమీమాంస, ఇంకా ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. కానీ అన్నిటి యొక్క సారముగా లోకానికి చక్కటి సులభ సాధ్యముగా అర్థమయ్యే రీతిలో అందించాలనేటువంటి తలంపు మరి బాదరాయణుడు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క అంశగా ఉన్నటువంటి వేదవ్యాసుల వారు, ఆయన తలంపు సమస్త మానవాళికి సందేశం రావాలనేటువంటిది. కృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి సందేశాన్ని విస్తరింపజేసి దాన్ని 18 భాగాలుగా విభజించి మనకు ఆ భాగాలను అందించారు. ఎందుకంటే వేదములో ఉన్నటువంటి ఉపనిషత్తులలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా కలగాపులంగా ఉన్నాయి. ఒక వైనంగా మనకు వాటిల్లో దొరకవు. అనేక ఇబ్బందులు కలగజేసే మంత్ర భాగాలు కూడా ఉన్నాయి. కాబట్టి అవన్నిటినీ కూడా స్వామివారు మరి వడగట్టి సారభూతముగా ఉన్నటువంటి విషయముగా మన ముందు చక్కగా విడమరిచి అందించినటువంటి ఒక భాగం. ఎందుకంటే మరి కర్మ విషయం కావాలా, దాని యొక్క విషయం ఒక అధ్యాయం, జ్ఞాన సంబంధముగా ఒక అధ్యాయం, విజ్ఞాన యోగముగా ఒక అధ్యాయం, అక్షర పరబ్రహ్మ యోగముగా ఒక అధ్యాయం. ఇట్లా భక్తి, క్షేత్ర విభాగ యోగం, పురుషోత్తమ ప్రాప్తి, దేనికి దానిగా అన్నిటినీ కూడా విడమరచి మనకి ఇచ్చినటువంటి సులభముగా అందరికీ ఎంతో చక్కగా అనాయాసముగా అధ్యయనం చేయటానికి, తెలుసుకోవటానికి ఈలుగా ఉండేట్లుగా స్వామివారు మరి లోకానికి ఇచ్చినటువంటి గ్రంథం. అందువల్ల మరి ఈ గ్రంథాన్ని, జ్ఞానాన్ని లోకానికి ఇవ్వాలని చెప్పనంటే ఒక సందర్భం కల్పించుకోవాల్సి ఉంటుంది. ఏదైనా సందర్భం రాందే
మరి ఆ యొక్క అంశాన్ని లోకంలోకి వెలికి తీసే అవకాశాలు ఉండవు. సందర్భాలు ఉంటాయి. మనం కూడా జీవితంలో చాలా సందర్భాల గురించి వేసి ఉంటాం. ఇప్పుడు కాదులేయ సందర్భం రావాలి అంటూ ఉంటాం. ఒక సందర్భం వచ్చినప్పుడే దానికి ఒక పట్టు చిక్కే అవకాశం ఉంటుంది. ఎవరినైనా ఒక మాట అడగాలని చెప్పి అనుకున్నప్పుడు ఇప్పుడు సందర్భం కాదు, సమయం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు ఆ విషయాన్ని బయట పెడతాను అని మనం కూడా జీవితంలో ఎన్నో విషయాలను మనం గమనిస్తూ ఉంటాం. ఇది సందర్భం కాదు, ఇది సమయం కాదు అనేటువంటివి ఎప్పుడూ కూడా జీవితంలో మనకు ఎదురవుతూనే ఉంటాయి. శ్రీ మహావిష్ణువు దగ్గర దేవతలు పోయి మొరబెట్టుకున్నారు. అయ్యా, హిరణ్యకశిపుడు ఈ ప్రకారంగా మమ్మల్ని బాధిస్తున్నాడు, హింసిస్తూ ఉన్నాడు, కనుక మీరే దానికి పరిష్కారం చూపాలని చెప్పని అన్నప్పుడు శ్రీ మహావిష్ణువు అంటాడు, అయ్యా ఇది సందర్భం కాదు నాయనా అంటాడు. సందర్భం వచ్చినప్పుడు నేను ఆ విషయాన్ని గురించి పరిష్కారం చేస్తా అని చెప్పని అంటాడు. వేదో దత్తవర ప్రసాద గరిమన్ వీడింతవాడై మిమున్ బాధం బెట్టుచునున్నవాడని మదిన్ భావించినే సాధింపందరిగాదు కావున కడున్ సైరించి తిన్ మీదటను సాధింతున్ సురులార నేడు చనుడా శంకింపమీకేటికిన్ అంటాడు. శ్రీ మహావిష్ణు అంతటి మహానుభావుడే దేవతలందరూ వచ్చి మొరబెట్టుకుని మాకు ఇబ్బంది కలుగుతున్నది, మమ్మల్ని బాధిస్తూ ఉన్నాడు, వేధిస్తూ ఉన్నాడు, హింసిస్తూ ఉన్నాడు, మా బాధలను పోగొట్టండి అని చెప్పి అడిగితే పరమాత్మ ఏమంటాడు శ్రీ మహావిష్ణువు, ఇది సందర్భం కాదయ్యా, సందర్భం వచ్చినప్పుడు నేను ఆ విషయాన్ని పరిష్కరింపజేస్తాను అంటాడు. ఇలాంటి మన జీవితంలో కూడా చాలా సమయాలలో ఇది సందర్భం కాదు, ఇది సమయం కాదు, దీనికోసం మనం వేసి ఉండాలి అనేటువంటి అంశాలు మన జీవితంలో చాలా వస్తూ ఉంటాయి. మనం చాలా వేసి ఉంటాం, ఆగి ఉంటాం, సందర్భాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మరి కౌరవుల యొక్క విషయంలో కృష్ణ పరమాత్మ కూడా ఎంతో కాలం ఆయన వేసి ఉన్నాడు, సందర్భం కాదు అని. తర్వాత సందర్భం వచ్చినప్పుడు మరి అక్కడ పరిష్కరింపజేశాడు ఆ సమస్యను కాస్త. ఈ ప్రకారంగా చూసినట్లయితే మరి కృష్ణ పరమాత్మ కూడా లోకానికి ఒక చక్కటి సందేశాన్ని ఇవ్వాలి, జ్ఞానాన్ని అందించాలి, ఏ సందర్భమో అని ఎదురు చూశాడు ఆయన గారు కూడా. కనుక యుద్ధ సందర్భములో ఆయన గారికి ఆ యొక్క అనుకూలత ఏర్పడింది. అర్జునుడు మహారోషముతో ఉన్నాడు, చాలా ద్వేషముతో ఉన్నాడు, ప్రతీకారముతో ఉన్నాడు. బావా చూపించు, బాణం సంధిస్తా అని చెప్పి అన్నాడు. ఇంత పౌరుషముగా ఉన్నటువంటి మాట్లాడుతున్నటువంటి అర్జునుడి యొక్క పౌరుషాన్ని చూసి ఇది సందర్భముగా ఆయన భావించుకొని రథాన్ని సైరించి తీసుకువెళ్ళి భీష్మద్రోణ ప్రముఖత సర్వేషాం సమహీక్షితాం సేనయోహో భయోహో మధ్య రథం స్థాపయమే అచ్యుత అని అడిగాడు అర్జునుడు. అయా కృష్ణ, నా రథాన్ని సేనయోహో భయోహో మధ్యే, రెండు సేనా సమూహము మధ్యలో స్థాపించండి అన్నాడు. ఇరు సేనా సమూహంలో పెట్టండి, ఇరువైపులో ఉన్నటువంటి వారిని ఒకసారి తేరిపార చూస్తా అని చెప్పి అన్నాడు అర్జునుడు. ఆ ప్రకారముగా స్థాపయ ఆజ్ఞార్థకం మరి అనగానే కృష్ణ పరమాత్మల వారు రథం సరించి తీసుకువెళ్ళి మరి ఏ యొక్క దుర్యోధనుడు ముందు పెట్టినట్లయితే, దుశ్శాసనుడు ముందు పెట్టినట్లయితే ఇంకా ఆ పౌరుషముతో ఉన్నటువంటి అర్జునుడికి ఇంకా కోపావేశం పెరిగి యుద్ధాన్ని సంసిద్ధుడై ఉండేవాడేమో. కానీ కృష్ణ పరమాత్మ యొక్క మరి ఆలోచన వేరుగా ఉన్నది కదా. లోకానికి తన సందేశం అందించాలి, జ్ఞాన సందేశం అందించాలి. దానికి తగినటువంటి సమయం, దానికి తగినటువంటి సందర్భం ఒకటి కల్పించుకోవాలి. జగన్నాటక సూత్రధారి భగవంతుని యొక్క ఆలోచన. అందువల్ల రథాన్ని తీసుకువెళ్ళి ఎక్కడ నిలబెట్టాడా అంటే భీష్మద్రోణ ప్రముఖత, భీష్ముడికి ద్రోణుని ఎదురుగా రథం నిలబెట్టాడు. అయా చూడు, నువ్వు జయించాల్సింది వీరిని, ముందుగా నువ్వు వధించాల్సింది వీరిని అని ఆ ప్రకారంగా కృష్ణ పరమాత్మల వారు చూపించాడు. ఎదురుగా తాత
గురువు ఇరువురు ఉన్నారు. ఆ విధముగా చూసిన వాడై నేను ముందుగా వధించాల్సింది వీళ్ళనా, తాతనా, గురువునా అని ఈ ప్రకారంగా అక్కడ ఆరంభమైంది ఇక అర్జునుడికి మనస్సులో బాధ, శోకం అన్నీ వచ్చేశాయి. అదే రథాన్ని దుశ్శాసనుని ముందో, దుర్యోధనుని ముందో, శకుని ముందో నిలబెట్టినట్లయితే ఇంకా పౌరుషం పెరిగుండేదేమో, ఎమ్మటే బాణం సంధించేవాడేమో. లీలా మనుష విగ్రహుడు కృష్ణ పరమాత్మల వారు కనుక ఆయన అంతరం లోపల ఉంటుంది. దానిని తెలియజేయుడు, ఈ ప్రకారంగా చూపిస్తాడు. కనుక రథాన్ని తీసుకుపోయి నేరుగా భీష్మద్రోణ ప్రముఖత వారి ముందు నిలపగానే ఆయనలో అర్జునులో కారుణ్యం ఏర్పడింది, దయ ఏర్పడింది, బాధ ఏర్పడింది. ఎమ్మటే శోకానికి గురయ్యాడు. శోక సంవిఘ్న మానసః, ఇక శోకం అనేటువంటిది ఏర్పడి, బావా యుద్ధం చేయటం కుదరదు. నేను యుద్ధం చేసేది వీరినా, చంపాల్సింది వీరినా, గురువునా, తాతనా, బంధువులనా చంపేది? వీళ్ళందరినీ చంపి శవాల మీద నడుచుకుంటూ పోయి సింహాసనం అధిష్ఠించి సుఖభోగాలు పొందాలా అనేటువంటి ఒక విరక్తి భావన ఆయనలో కలగటము, శోకానికి గురి కావటము, ఇదంతా కూడా మనం చూస్తే ప్రథమాధ్యాయంలో మనకు వస్తుంది విషాద యోగములో. కాబట్టి ఆ ప్రకారముగా అర్జునుడు శోకానికి గురై ధనస్సుని వదిలిపెట్టి చతికిలపడి రథం మీద యుద్ధం చేయును అనే విధానముగా కూర్చున్నాడు. ఎన్నో నీతులు పరమాత్మతో ముచ్చటించాడు. కులక్షయ ప్రణశ్యంతి కులధర్మ సనాతనా ధర్మే నష్టే కులం కృత్స్న అధర్మోపి భవాచ్యుత అని ప్రకారంగా ఎన్నో మాటలు మాట్లాడాడు. కృష్ణ పరమాత్మ కూడా మౌనంగా ఉన్నాడు, సందర్భం కోసంగా వేసి ఉన్నాడు. ఆయనలో పరిపక్వత రావాలి, మార్పు రావాలి, చరణాగతి వేడుకోవాలి, శిష్యుడు కావాలి. అవన్నీ వచ్చినప్పుడే మనం కూడా చూస్తాం కదా, కొన్ని చోట్ల పాకం కాస్తారు. ఆ పాకం బాగా మధ్యలోకి రావాలి. ఆ పరిపక్వత వస్తేనే ఆ పాకం మంచిగా ఉపయోగపడుతుంది. ఈ ప్రకారముగా ఒక పరిపక్వత అనేటువంటిది ఉంటుంది. పిందిగా ఉన్నటువంటి దాన్ని కొరికితే వగరు, కాయగా ఉన్నప్పుడు కొరికితే పులుపు, అదే పండితే తీపి. దానికి ఒక పరిపక్వత. మొగ్గగా ఉన్నట్లయితే దాంట్లో ఎలాంటి యొక్క మాధుర్యం ఉండదు. అది వికసించిందా, పుష్పం అయ్యిందా అంటే దాని నుంచి మకరందం, దాని నుంచి సుగంధాలు వస్తాయి. అట్లా ఒక పరిమళించాలంటే దానికి ఒక వికాసం ఏర్పడాలి. రసాలు కురిపించాలంటే అది దానికి పరిపక్వత ఉంటుంది. దేనికైనా ఒక సందర్భం ఉంటుంది. ఆ సందర్భం వచ్చినప్పుడే దానికి ఒక అందము, ఆనందము ఉండే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి ఆ పరిపక్వత కోసముగా పరమాత్మ కూడా వేసి ఉన్నాడు. చివరికి తన తప్పు తాను తెలుసుకొని రథం దిగి సాష్టాంగ నమస్కారం చేసి, కార్పణ్య దోష అపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత యచ్రేయస్య నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. ఈ మాటల కోసం పరమాత్మ వేసి ఉన్నాడు. రథం దిగాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామి మన్నించండి, క్షమించండి. కార్పణ్య దోష అపహత స్వభావ, నా యొక్క స్వభావం కార్పణ్య దోషం వల్ల కొట్టబడింది. ధర్మ సమ్మూఢ చేత, ధర్మము యొక్క విషయంలో నా యొక్క బుద్ధి కుంటుపడింది. ఏతో శ్రేయ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం. స్వామి నీకు శిష్యుడను, నన్ను క్షమించండి, మన్నించండి. ఏ యొక్క మార్గంలో ప్రయాణం చేస్తే నాకు శ్రేయస్సు ఏర్పడుతుందో, మోక్షం కలుగుతుందో నాకు ఆ మార్గాన్ని ప్రబోధించండి అని చెప్పేసి ఆ పరిపక్వత విధానముగా వాడు శరణాగతి వేడుకున్నటువంటి పరిస్థితి. అక్కడి నుంచి పరమాత్మ తన జ్ఞానబోధ ఆరంభం చేసే అవకాశం స్వామికారి ఏర్పడింది. సందర్భం రావాలి, సందర్భాలు వచ్చినప్పుడే దాన్ని బట్టి అక్కడ మరి చక్కటి వికాసం, చక్కటి ప్రకాశం ఏర్పడే అవకాశం ఉంటుంది.
రామచంద్రుడు కూడా తీర్థయాత్రలు సేవించినటువంటి సందర్భంలో అనేక దృశ్యాలు చూసి లోకం ఈ ప్రకారంగా ఉన్నదా, ఎంత నికృష్టముగా ఉంది, ఎంత బాధలతో ఉంది, దుఃఖాలతో ఉన్నదా అనేటువంటి యొక్క లోక పరిస్థితిని గమనించి తాను వైరాగ్యం పొందినటువంటి సందర్భంలో మరి ఆ యొక్క విరక్తి చెందినటువంటి రామచంద్రమూర్తికి మరి యోగ వాసిష్టాన్ని బోధించే అవకాశం వశిష్ఠ భగవానుల వారికి ఏర్పడింది. అదో సందర్భం. ఆ సందర్భం వచ్చినప్పుడే వాళ్ళకి చక్కగా ఆ జ్ఞానం అవకాశం అనేటువంటిది ఉంటుంది. అందువల్ల 33,000 శ్లోకాలతో చేరి ఉన్నటువంటి బృహత్ గ్రంథం యోగ వాసిష్టాన్ని వశిష్ఠ భగవానుల వారు రామునికి బోధించాడు అని చెప్పనంటే సందర్భం అన్నమాట. ఆ సందర్భం అనేటువంటిది వచ్చినప్పుడు వాడికి మనసుకు బాగా పట్టే అవకాశం ఉంటుంది. మనకు కూడా జీవితంలో కొన్ని సందర్భాలు వస్తాయి. వచ్చినప్పుడే మనం కూడా అటు జ్ఞానాన్ని అధ్యయనం చేసే అవకాశం ఏర్పడుతుంది. ఇతర సందర్భాలలో ఎవరన్నా వచ్చి చెప్తా అని చెప్పి అన్నా మనం దాన్ని తిరస్కరిస్తాం. సుముఖంతో సోపం. మనలో పరిపక్వత ఏర్పడిందా అని చెప్పనంటే మనమే ఎత్తుక్కుంటూ ఆశ్రమాలకు వెళతాం, గురువులు ఎత్తుక్కుంటూ పోతాం. ఆ పరిపక్వత మనలో రావాలి, ఆ మార్పు అనేటువంటిది మనలో రావాలి. అదే శుక భగవానుల వారు కనుక వచ్చి పరీక్షణ మహారాజు గారికి, అయ్యా నీ జ్ఞాన సందేశాన్ని బోధించే ఉద్దేశంతో వచ్చానయ్యా అని చెప్పి అన్నట్లయితే ఏమంటాడు రాజు? ఏమిటై నా జ్ఞానం బోధించేది నువ్వు అనేటువంటి విధానంగా తిరస్కరించే పరిస్థితి ఉండేది. కానీ పరీక్షణ మహారాజులో ఆయనలో ఒక మార్పు ఏర్పడింది, ఒక సందర్భం ఏర్పడింది. శృంగి యొక్క శాపానికి గురయ్యాడు. విరక్తి కలిగి గంగా నదీ తీరమునందు కూర్చుని ఉపవిష్టుడై మరి జ్ఞానం కోసంగా ఆయన గారు పరితపించాడు. సప్తాహంబుల ముక్తికే గిడిగతిన్ చర్చించి భాషింపరే అనేటువంటి వైరాగ్యం కలిగింది. కాబట్టి అప్పుడు శుక భగవానులు వారు వచ్చి బోధిస్తే శ్రద్ధగా విన్నాడు. అది ఒక సందర్భం అన్నమాట. ఆ సందర్భాలు వచ్చినప్పుడే ఎవడైనా వింటాడు. ఆ సందర్భం లానప్పుడు మనం కనుక పోయి చెప్పాము అంటే, చెప్పావులేవయా జ్ఞానం, మాకు ఇప్పుడే తినే అవకాశాలు లేవు, మాకు తిరుగుబాటు లేదు అనేటువంటి మాటలు వస్తాయి. అందుచేత ఎంత గొప్ప జ్ఞాని అయినప్పటికీ కూడా ఎదుటివాడిలో పరిపక్వత రానిదే ఏమీ కూడా చెప్పే అవకాశాలు లాంటివి ఏమి ఉండవు. అట్లాగా మరి పరమాత్మ కూడా లోకానికి చక్కటి జ్ఞానాన్ని అందించాలనేటువంటి దానికి ఒక చక్కటి సందర్భం ఏర్పాటు చేసుకుని అర్జునుల్లో ఒక మంచి మార్పు అనేటువంటి వచ్చేట్లుగా చేసుకొని ఆయన నిమిత్తముగా చేసుకుని సమస్త మానవాళికి ఈ గీతా సందేశాన్ని స్వామివారు అందించడం అనేటువంటిది జరిగింది. కనుక ఈ ప్రకారముగా ఈరోజు మనం గీతా జయం సందర్భముగా భగవద్గీత 18 అధ్యాయాలు పారాయణం చేసే విధానంగా చేసుకున్నాము. ఎంతో కొనియాడుతూ ఉన్నాం, భగవద్గీతను సేవిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ భగవద్గీత గొప్ప సందేశాన్ని మనం జీవితంలో చక్కగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. భగవద్గీత యొక్క ఆవిర్భావం అనేది చూసినట్లయితే మనకు కొన్ని సందర్భాలు మన భగవద్గీతలో దర్శించుకోవచ్చు. భగవద్గీత తెలవగానే విషాదయోగం 18 అధ్యాయాలలో మొదటి అధ్యాయం విషాదయోగం. విషాదయోగము, సాంఖ్యయోగము, కర్మయోగము, జ్ఞానయోగము, కర్మ సన్యాస యోగము, ఆత్మ సంయమ యోగము, విజ్ఞాన యోగము, అక్షర పరబ్రహ్మ యోగము, రాజవిద్య యోగము, విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము, భక్తి యోగము, క్షేత్రజ్ఞ విభాగ యోగము, గుణత్రయ విభాగ యోగము, పురుషోత్తమ ప్రాప్తి యోగము, దైవాసుర సంపత్ విభాగ యోగము, శ్రద్ధాత్రయ విభాగ యోగము, పురుషోత్తమ మోక్ష సన్యాస యోగము. ఇట్లాగా మనకి మొత్తం 18 అధ్యాయాలు 18 మెట్లుగా పరంపద సోపాన పదముగా భగవంతుడు ఇచ్చినటువంటి విధానము. ఈ 18 అనేటువంటి సంఖ్య వేదవ్యాసుల వారికి కూడా బాగా ఇష్టమై ఉన్నదేమో. భారతం 18 పర్వాలు, 18 అచోహినీలు, 18 రోజులు యుద్ధము, ఇట్లా 18 పురాణాలుగా 18 ఉపపురాణాలు ఇట్లా ఉన్నట్టు విధానముగా భగవద్గీత కూడా 18 అధ్యాయాలుగా
ఏర్పాటు చేశాడు. అనగా మోక్షాన్ని చేరుకోవటానికి భగవద్గీత చివరిలో మోక్షం అనే అధ్యాయం ఉంది కాబట్టి ఆ మోక్షం చేరుకోవాలని చెప్పి అన్నట్లయితే మనం కూడా మన దేహంలో ఉన్నటువంటి ఇంద్రియ సముదాయం 18, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, ప్రాణవాయువులు కలిపి మొత్తం 15, మనస్సు, బుద్ధి, అహంకారం చేరితే 18. ఇవి దాటగలిగితేనే నీకు మోక్షం అనేటువంటిది. కాబట్టి భగవద్గీత చివరిలో ఉన్న అధ్యాయం పేరు మోక్షము అని పేరు పెట్టారు. ప్రథమముగా ఉన్నటువంటి అధ్యాయం, తొలి అధ్యాయం, ప్రథమాధ్యాయం విషాదం, చివరి అధ్యాయం మోక్షం. కాబట్టి మానవ జీవితాన్ని ప్రతిబింబింపజేసే విధానముగా ఉంది ఈ సన్నివేశం. అనగా మానవుని యొక్క జీవన విధానం కూడా, జీవితం కూడా దుఃఖంతో ఆరంభం చేయబడింది. దాని జన్మ దుఃఖం అన్నారు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః సంసార సాగరం దుఃఖం. జన్మ దుఃఖం, పుట్టుకతో దుఃఖం అనేటువంటిది వాడిని ఎంటబెట్టుకుని వస్తుంది. ఆ దుఃఖముతోనే చిన్నతనంలో వాడు ఏడుస్తూనే పెరుగుతాడు. జరా దుఃఖం, చివరిలో జర అంటే ముసల్దనం. జర అనేది రాక్షసి, జరాసంధుడు అని చెప్పి అంటాం కదా. జర అనే రాక్షసి. ఎట్లా రాక్షసి భయపెడతా ఉంటుందో ఆ ప్రకారముగా శరీరం అంతా జర్జితమై ఈ జర ముసల్దనం అనేది ఏర్పడ్డప్పుడు నిరంతరముగా భయపెట్టే పరిస్థితి రాబోయే కాలం ఏమిటో ఎట్లా ఉంటుందో, ఉన్న ఇంద్రియాలు బాగా పనిచేస్తాయో పనిచేయవో, కాళ్ళు చేతులు ఆడతాయో ఆడవో, ఇతరుల చేత సేవలు చేయించుకోవాల్సి వస్తుందేమో, అందరి చేత దూషించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో. కనుక ఈ పరిస్థితి ఏమిటి, దుర్భర పరిస్థితి ఏమిటి, ఎలాగా జీవితం తెల్లారుతుంది. కనుక యవనంలో ఉన్నప్పుడు పరుగులు తీశాను, కానీ జర్జితమై శక్తిహీనమవుతుంది. అలాంటి యొక్క సందర్భములో మన పరిస్థితి ఎట్లా ఉంటుందనేటువంటి విషయం సాధారణంగా వయసు పైబడిన తర్వాత మనస్సులో అట్టి ఆలోచనలు అనేటువంటి మెదులుతూ ఉంటాయి. గాత్రం సంకుచితం గతిర్విగలిత భ్రష్టాశదంతావలి దృష్టిర్నశ్యతి వర్ధతే బదిరత వక్త్రంచలాయతే అని అంటాడు భర్తృహరి. హా కష్టం పురుషస్య జీర్ణ వయస పుత్రోపి అమిత్రాయతే. జీర్ణ వయసు పైబడిందా అని చెప్పనంటే పుత్ర అపి అమిత్రాయతే, పుత్రుడు కూడా దూరం అయిపోతారు. భార్య నశుశ్రూషతే, ఆమె కూడా పక్కన పెట్టేస్తుంది. ఇలాంటివన్నీ కూడా వృద్ధాప్యంలో మరి అన్ని అవయవాలు శక్తిహీనమై ఇంద్రియముల పాఠము తప్పి శక్తి లేక మరి ఆ విధంగా ఉన్నప్పుడు వచ్చేటువంటి బాధలు జరా దుఃఖం అన్నాడు శంకరాచార్యుల వారు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, సంసార సాగరం దుఃఖం. జీవితమంతా కూడా దుఃఖమయమై ఉన్న విధానం కాబట్టి అలాంటి ఆ దుఃఖాల నుంచి బయటపడేయటమే భగవద్గీత యొక్క ఉద్దేశం. ఈ దుఃఖ సాగరము నుండి బయటపడేసే విధానం. కనుక మానవుడు ఎప్పుడూ కూడా ఈ దుఃఖముతోనే మిళితమై ఉన్నాడు. ఎంతకాలమైతే దేహ సంబంధమై ఉన్నటువంటి యొక్క వ్యామోహాలు పట్టి ఉన్నాయో, ఈ దేహాభిమానం పట్టి ఉన్నంత వరకు జీవుణ్ణి అది దుఃఖాల పాలు చేస్తూ ఉంటుంది. ఎందుకు వచ్చిందాయా ఈ దేహము అంటే గత జన్మలలో చేసుకున్న కర్మానుగుణ్యముగా దేహం వచ్చింది. కనుక గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మ కట్టి కొడుపుతుంది, అనేక దుఃఖాలలో పడవేస్తుంది. ఈ ప్రకారముగా దేహ సంబంధ భావన ఉన్నంత వరకు దుఃఖాలు తప్పవు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఈ దుఃఖముల నుంచి బయటపడటానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నాకు జీవితంలో దుఃఖమే ఉండకూడదు, అశాంతి ఉండకూడదు, బాధ ఉండకూడదు, నిరంతరముగా సంతోషముగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సుఖజీవనం చేసుకోవాలి అనేటువంటిది ప్రతి ఒక్క వ్యక్తిలో ఉండేటువంటి అపేక్ష. కనుక అట్టి మానవుని యొక్క అపేక్షను సంపూర్తి చేయటానికే భగవద్గీత వచ్చింది. ఎవ్వరు కూడా జీవితంలో దుఃఖాన్ని అపేక్షించరు, బాధలు అపేక్షించరు.
అశాంతిని అపేక్షించరు. ఇవన్నీ వచ్చి పడతా ఉన్నాయి. అవి దూరం చేసుకొని పరమశాంతిని పొందాలనేటువంటి భావన, ఎప్పుడు ఆనందముగా ఉండాలనేటువంటి యొక్క భావన, అట్లా ఇలాంటి భావన లోకంలో సర్వమానవులకి ఉన్నది, సమస్త జీవులకి ఉన్నది. మానవులే కాదు, సమస్త జీవులకి ఉన్నది. కనుక దుఃఖ ఛాయల నుంచి బయటపడి ఆనంద తీరాన్ని చేరుకోవాలి, ఆనంద సాగరంలో మునక వేయాలి. ఇది ప్రతి ఒక్కరి యొక్క అపేక్ష. బ్రహ్మానందవారాశి వాసన ఒక్కింసుక సోకినేని బ్రవినాశంబు. కనుక మనసు అనేది బ్రహ్మానంద సాగరంలో మునకవేలనేటువంటి తలంపు ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంటుంది. ఆ బ్రహ్మానంద సాగరం అది బ్రహ్మము యొక్క స్వరూపం. కనుక బ్రహ్మమును అందరూ కోరుకుంటూ ఉన్నారు. ఎవరైతే ఆనందాన్ని కోరుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్రహ్మమును కోరుకున్నట్లే. ఎందుకంటే ఆ బ్రహ్మం అనేది ఆనంద స్వరూపం కాబట్టి. అందుచేత లోకంలో అందరూ కూడా భగవంతుడు అనగా బ్రహ్మము, ఆయన ఆనంద స్వరూపుడు అనేటువంటి యొక్క విషయం మాత్రం తెలియదు. కానీ అందరి యొక్క అపేక్ష మాత్రం ఆనందమునందే కలిగి ఉన్నారు. ఆ ఆనందం భగవత్ స్వరూపము, అది బ్రహ్మము యొక్క స్వరూపము అన్నటువంటి అవగాహన ఉందా అంటే లేదు. కానీ అపేక్ష మాత్రం ఏమిటంటే ఆనందంగా ఉండాలి, ఆనందాన్ని పొందాలి, ఆనందించాలి అనేటువంటిది. అలాంటి అపేక్ష మానవు నెరవేర్తింపబడాలని చెప్పి అన్నట్లయితే వాని మనస్సు బ్రహ్మం వైపుకి మరలాలి, బ్రహ్మం వైపుకు తిప్పాలి. అది భగవద్గీత చేస్తున్నటువంటి పని అది. అందువల్ల భగవద్గీత అనేది ఒక మత గ్రంథము కాదు, ఒక సాంప్రదాయాలను బోధించేది కాదు. సమస్త మానవాళి యొక్క అపేక్ష నెరవేర్తింపజేయటానికే భగవద్గీత అనేది ఆవిర్భావం అయింది. అది మత గ్రంథము కాదు, సమస్త మానవుల యొక్క మరి ఆ మతిలో ఉన్నటువంటి, మనస్సులో ఉన్నటువంటి అపేక్షను నిర్వర్తింపజేయటానికి వచ్చింది భగవద్గీత. నీకేం కావాలయ్యా జీవితంలో? ఆనందంగా ఉండాలండి, ఆనందాన్ని పొందాలండి, శాంతిగా ఉండాలండి. ఎవరినైనా అడగండి, లోకంలో ఏ వ్యక్తి అయినా కానీ కాక వాడు ప్రధానంగా కోరేది ఇవే, శాంతి, ఆనందంగా ఉండాలి. నీకు 1000 కోట్లు ఇస్తా, 1,00,000 కోట్లు ఇస్తా, కానీ దుఃఖం పెడతాను, దుఃఖంలో ముంచుతాను అని చెప్పనంటే నీకు 1000 కోట్లు వద్దు, 1,00,000 కోట్లు అవసరం లేదు, నాకు ఆనందం కావాలంటాడు వాడు. కాబట్టి ప్రకారముగా మానవుడు ఏమి కోరుకున్నా కానీ అన్నింటి యొక్క ఉద్దేశం ఆనందం కనుక అట్టి ఆనందాన్ని వానికి సంపూర్తిగా పొందింపజేయటానికై వచ్చినటువంటిది గీతామాత. గుర్తించండి, గమనించండి. కనుక ఇది చాలా మందిలో ఇది మత గ్రంథము, హిందువుల మత గ్రంథము, క్రైస్తవుల మత గ్రంథము ఖురాను అని, బైబిల్ అని, ఇస్లామిక్ వాళ్ళ మత గ్రంథం ఖురాను, అట్లా హిందువుల యొక్క మత గ్రంథం భగవద్గీత అనే మాట కొంతమంది వాడుతూ ఉంటారు. వాళ్ళకి చెప్పండి, హిందువుల మత గ్రంథం భగవద్గీత కాదు. సమస్త మానవాళి అనగా లోకంలో క్రైస్తవులైనా, ఇస్లామిక్ వాళ్ళైనా, బౌద్ధులైనా, జైనులైనా, కాపాలీలైనా ఎవరైనా కానీ ఏ యొక్క వర్గములు కలిగి ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా ఆనందాన్ని కోరుతూ ఉన్నారు, ఆనందాన్ని అపేక్షించే జీవిస్తూ ఉన్నారు. కనుక సర్వమానవులు కూడా ఎలాంటి యొక్క ఏ భావన కలిగి ఉన్నారో అట్టి భావనను సంపూర్తి చేయటానికి భగవద్గీత అనేటువంటిది ఆవిర్భావం అయ్యింది. కనుక గీతా సందేశము అనేటువంటిది అందరి సర్వమానవుల యొక్క ఆనందాన్ని సంపూర్తి చేయటానికి భగవద్గీత అనేటువంటిది ఆవిర్భావం అయింది. కనుక భగవద్గీత ప్రథమాధ్యాయం పేరు విషాదయోగం, చివరి అధ్యాయం మోక్షము. మోక్షము విషాదముతో ఆరంభమైనటువంటి యొక్క మానవ జీవితం మోక్షముతో ముగుస్తుంది. మోక్షాన్ని పొందాలి. ఏమిటయ్యా మోక్షము అంటే? ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తియు చేరి మోక్షము అని చెప్పి అన్నారు. ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తియు చేరి మోక్షము.
కాబట్టి ఈ ప్రకారముగా అందరి కోరిక ఆనందంగా ఉండాలనేటువంటి భావన. కాబట్టి ఈ దుఃఖము నుండి విడబడి శాశ్వత ఆనందాన్ని పొందింపజేయటమే భగవద్గీత. అందువల్ల భగవద్గీత ప్రథమాధ్యాయం విషాదం, భగవద్గీత చివరి అధ్యాయం మోక్షం. అనగా ఈ విషాదము నుండి విడబడటమే మోక్షం, ఈ దుఃఖాల నుంచి బయటపడటమే మోక్షం, బ్రహ్మానంద సాగరంలో మునకవేయటమే మోక్షం. కాబట్టి ప్రకారముగా భగవద్గీత అనేటువంటిది ఆవిర్భావము సమస్త మానవాళిలో ఉన్నటువంటి మరి నాకు ఈ దుఃఖం ఉండకూడదు, శాశ్వత ఆనందంగా ఉండాలి అనేటువంటి యొక్క ఏ భావన అయితే ఉన్నదో ఆ భావనను పరిపూర్తి చేయటానికై ఆవిర్భావమైంది భగవద్గీత. కనుక ప్రథమాధ్యాయం విషాదయోగం, చివరి అధ్యాయం మోక్షము. మరొక అంశం చూసినట్లయితే భగవద్గీత 2వ అధ్యాయము 11వ శ్లోకం నుంచి స్వామివారి యొక్క బోధ ఆరంభమవుతుంది. జ్ఞాన బోధ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అశోచాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. అశోచాన్ అన్వశోచః, దుఃఖింపదగినటువంటి వారిని గురించి దుఃఖిస్తూ ఉన్నావు, పైగా ప్రజ్ఞా సంబంధమై ఉన్న మాటలు మాట్లాడుతూ ఉన్నావు. అశోచాన్ అన్వశోచః ప్రజ్ఞావాదాంశ భాషసే, ప్రజ్ఞా సంబంధమై ఉన్నటువంటి యొక్క మాటల్లో మాట్లాడుతూ ఉన్నావు పరమాత్మ అంటాడు. పండితాః నా అనుశోచంతి గతాసూన్ అగతాసూన్, పోయిన వాటిని గురించి కానీ పోబోయేటువంటి వాటి గురించి కానీ జ్ఞానులు పండితులు దుఃఖించరు అని చెప్పని అంటాడు. నా అనుశోచంతి పండితాః, ఎవరయ్యా పండితులు అని చెప్పనంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వారు, పరబ్రహ్మమునందు లయించి బ్రహ్మానందములో మునిగేటువంటి యొక్క వారు పండితులు. విద్యావనే సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శనః. సమ అంటే బ్రహ్మము, అలాంటి బ్రహ్మమును దర్శిస్తూ ఉన్నటువంటి వారిని పండితులను పరమాత్మ అంటాడు. కనుక వారు నా అనుశోచంతి, వారు దుఃఖాలకు గురికారు. కారణమేమనగా తరతి శోకం ఆత్మవితు, ఆత్మజ్ఞులై ఉన్నారు కాబట్టి వారు శోకాన్ని దాటారు, బ్రహ్మానందములో మునకవేసి ఉన్నారు. కానీ నీ పరిస్థితి ఎట్లా ఉందని చెప్పనంటే అశోచాన్ అన్వశోచః ప్రజ్ఞావాదాంశ భాషసే, ప్రజ్ఞా సంబంధమై ఉన్నటువంటి యొక్క మాటలు మాట్లాడుతూ ఉండటము. అశోచాన్ అన్వశోచః దుఃఖింపదగని విషయాల గురించి దుఃఖించటం అనే విషయముగా స్వామి చెప్పుకొస్తారు. ఈ ప్రకారముగా లోకములు ఈ మాటలు అందరికీ వర్తింపబడతాయి. అశోచాన్ అన్వశోచః అనేక విషయాలలో మానవులు శోకింపదగినటువంటి యొక్క వాట్లను వాడు భావన చేసుకుని శోకాలకు గురవుతూ ఉన్నాడు. అనాత్మయందు భావన పెంపొందింపజేసుకుని శోకాలకు గురవుతూ ఉన్నాడు. కాబట్టి పరమాత్మ చర్మ శ్లోకంలో బోధిస్తాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం తవ సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచ. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, నన్నొక్కడిని ఆశ్రయించు, నువ్వు సమస్త పాపలను నిలబడతావు, నా స్వరూపానుభవాన్ని పొంది తరిస్తావు అంటాడు. కాబట్టి ప్రకారముగా మరి భగవద్గీత 2వ అధ్యాయం 11వ శ్లోకంలో స్వామివారు తన బోధ జ్ఞానాన్ని ఆరంభం చేస్తూ అశోచాన్ అన్వశోచః, అశోచాన్ దుఃఖించటము. కాబట్టి దుఃఖం అనేటువంటిది అనాత్మ వైపుకు తిరిగి ఉన్నంతకాలం దుఃఖమే, ప్రాపంచిక విషయాలలో మునిగి ఉన్నంతకాలం దుఃఖమే, దేహాభిమానాన్ని పొంది ఉన్నంతకాలం దుఃఖమే, అనాత్మతో అనుసంధానం కలిగి ఉన్నంతకాలం దుఃఖమే. అందువల్ల పరమాత్మ చెబుతూ ఉన్నాడు చరమ శ్లోకంలో, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, ఏకమై అద్వితీయమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మముగు నన్ను ఆశ్రయించినట్లయితే నువ్వు సమస్త దుఃఖాల నుంచి బయటపడతావు అని స్వామి చెప్తాడు.
సమస్త మానవాళికి ఇచ్చే సందేశమే ఇది. ఎంతకాలమైతే ఇంద్రియముల యొక్క ఆశ్రయములో విషయ ప్రపంచంలో మునిగి తేలుతూ ఉంటామో, బాహ్య ప్రపంచంలోనే సంచారం చేస్తూ ఉంటామో, అంతకాలం మనల్ని దుఃఖాలు వెంటాడుతాయి. ఏనాడైతే మనం అనాత్మ నుంచి విడబడి ధ్యానము ద్వారా, సోహంభావ సూత్రము ద్వారా నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి పంచకోశాతీతమై ఉన్నటువంటి ఆత్మస్వరూపానుభవాన్ని పొందగలిగితే అప్పుడు మా శుచః, ఈ దుఃఖాలనేటువంటి అన్నిటి కూడా తొలగిపోయే విధానం ఏర్పడుతుంది. కాబట్టి భగవద్గీత యొక్క అంశం చూసినట్లయితే సమస్త మానవులందరూ కూడా ఈ దుఃఖము నుండి బయటపడి ఆనందాన్ని పొందాలన్న అపేక్ష ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్నటువంటి అంశాన్ని భగవద్గీత చక్కగా సందేశాన్ని అందిస్తూ నీవి శోకాల నుంచి బయటపడాలని చెప్పి అన్నట్లయితే నువ్వు పొందాల్సినటువంటి యొక్క వస్తువు ఇది అనే విధానముగా వేదం చెప్పినట్లుగా తరతి శోకం ఆత్మవిత్తు, ఆత్మజ్ఞాని శోకాన్ని దాటుతూ ఉన్నాడనేటువంటి మాటగా భగవద్గీత కూడా శోకరాహిత్యము శాశ్వత ఆనంద ప్రాప్తి అనేటువంటి విధానములో సర్వ మానవులు కూడా ఈ దుఃఖాల నుంచి బయటపడి ఎల్లప్పుడూ కూడా ఆనందముగా ఉండాలి అనే తలంపు ఏదైతున్నదో ఆ తలంపు అనుగుణ్యముగా శాశ్వత ఆనందాన్ని, బ్రహ్మానందాన్ని పొందేటువంటి దానికై భగవద్గీతను చక్కటి సందేశ రూపముగా మన పరమాత్మ అందించినటువంటి విధానము అట్టి ఆ యొక్క సర్వోన్నతమై ఉన్నటువంటిది, సకల శుభకరమై ఉన్నటువంటి సమస్త మానవాళి యొక్క మోక్ష ప్రదాతయై ఉన్నటువంటి భగవద్గీత ఆవిర్భావం అయినటువంటి ఈ రోజున గీతా జయంతిగా అనేక ప్రాంతాలలో, ఆశ్రమాలలో, ఆలయాలలో భక్తులందరూ కూడా గీతా పారాయణం కొనసాగించుకుంటూ భక్తిభావంతో సేవించుకునే విధానము, భగవద్గీత శ్లోకాలు పారాయణం చేయటం వరకు మాత్రమే కాకుండా శ్లోకాలు కంఠస్థం చేయండి. ఆ శ్లోకాలతో పాటు శ్లోకం యొక్క సంబంధమై ఉన్న అర్థాన్ని కూడా అధ్యయనం చేయాలి. కేవలం శ్లోకమే రావటం కాదు, ఆ శ్లోకము ద్వారా శ్లోక సంబంధమై ఉన్న అర్థాన్ని కూడా అధ్యయనం చేయగలిగితే జీవితం ధన్యమవుతుంది. కేవలం శ్లోకములు మాత్రమే పారాయణం చేస్తే పుణ్యం వస్తుంది. ఆ శ్లోక సంబంధమై ఉన్న అర్థాన్ని అధ్యయనం చేస్తే జ్ఞానం కలుగుతుంది. ఆ శ్లోకములో చెప్పినటువంటి యొక్క అర్థాన్ని జీవితంలో ఆచరిస్తే మోక్షం కలుగుతుంది. కనుక ఈ విషయాలు గమనించి కేవలం పారాయణం కాడ మాత్రమే పరిమితమై ఉండవద్దు. ఆ శ్లోకాలలో ఉన్నటువంటి అర్థాలు కూడా అధ్యయనం చేసేందుకు ఉత్సుకత చూపించాలి. ఆ గీతా సందేశాన్ని ఎన్నటువంటి వారై పరమాత్మ యొక్క ధ్యాన సంబంధమై ఉన్న అంశాన్ని బోధిస్తూ ఉన్నాడు. అట్టి ఆ ధ్యానాన్ని గురించి చక్కగా మనం జీవితంలో అనుష్ఠించాల్సి ఉంటుంది. భగవద్గీత 6వ అధ్యాయం అంతా కూడా ధ్యాన సంబంధమై ఉన్నటువంటి అంశం కనుక మనస్సుని అరికట్టి నివృత్తి మార్గంలో ప్రయాణం చేయించి బ్రహ్మ భావన పొందింపజేయటమే ధ్యాన సంబంధమై ఉన్నది భగవద్గీత. అందులో ప్రతి అధ్యాయం చివరిలో చూసినట్లయితే యోగము 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 అంటారు. కర్మయోగము, జ్ఞాన యోగము, ఆత్మ సంయమ యోగము, అక్షర పరబ్రహ్మ యోగము, రెండింటి కలయిక యోగం. ఏమిటా అంటే ప్రపంచంలో పడిపోయే మనస్సుని ధ్యానము ద్వారా, సోహము యొక్క సూత్రము ద్వారా అంతర్ముఖము చేసి మనస్సుని పరమాత్మ చెంతకు చేర్చటమే ధ్యానము యొక్క ఉద్దేశము. ధ్యానేన ఆత్మని పశ్యంతి, ధ్యానము చేతనే ఆత్మని తన స్వరూపాన్ని గుర్తిస్తున్నాడు అని పరమాత్మ 13వ అధ్యాయంలో బోధిస్తాడు. కాబట్టి భగవద్గీత యొక్క సందేశం చూసినట్లయితే చక్కగా నీ మనస్సుని వశం చేసుకో, అధ్యయనంలో పెట్టుకో. ఆ మనస్సుని హంస యొక్క ఆశ్రయం ద్వారా పరమాత్మలో చేర్చు అనేటువంటి సందేశం ప్రధానంగా భగవద్గీతలో వచ్చేటువంటి యొక్క విషయం. కనుక జపము, ధ్యానము ఈ 2 అంశాలు పరమాత్మ భగవద్గీతలో ముఖ్యముగా బోధించేటువంటివి. జపతో నాస్తి పాతకం, జపం ద్వారా మనసులో ఉన్నటువంటి దోషాలని పారద్రోలటం అవుతుంది. ధ్యానము ద్వారా మనస్సే లేకుండా చేయటం అవుతుంది.
దాని అమనస్క యోగము అన్నారు. ఎక్కడైతే మనస్సు పూర్తిగా లైవ్ అయిపోతుందో, ఆ లైవ్ అయిపోయి ఉన్నటువంటి దానిని అమనస్క యోగము అనే పేరు పెట్టారు. కనుక ఈ ప్రకారముగా మరి మనస్సే మానవాళికి మూలమై ఉన్నటువంటి వస్తువు. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో ఉపనిషత్తు. మనస్సే మనిషికి బంధానికి గాని మోక్షానికి గాని కారణము అన్నారు. పరమాత్మ కూడా భగవద్గీతలో ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం సాధయేత్తు ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవ అనాత్మజతః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువతు. కాబట్టి మనసు అనేటువంటిది బంధానికి కానీ మోక్షానికి కానీ కారణము అన్నారు. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో బంధాయ విషయాసక్తః ముక్త్యై నిర్విషయం స్మృతం. కాబట్టి మనస్సే బంధానికి కానీ మోక్షానికి గాని కారణమై ఉన్నటువంటి యొక్క వస్తువు అని ప్రకారముగా మోక్ష సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని పరమాత్మ చక్కగా సన్నివేశాలను చూపిస్తూ బోధించేటువంటి యొక్క అంశము. కనుక ఆ యోగాన్ని జీవితంలో చక్కగా అనుష్ఠించాల్సి ఉంటుంది, ధ్యానమును శీలించాల్సి ఉంటుంది, తన మనస్సుని భగవంతునికి అర్పించాల్సి ఉంటుంది. మయ్యేవ మన ఆదత్స్వ మై బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అతవోర్ధ్వం న సంశయ. కాబట్టి ఈ ప్రకారముగా పడిపోయేటువంటి యొక్క మనస్సుని పరమాత్మలో చేర్చినట్లయితే నివసిష్యసి మయ్యేవా, నీవు నాయందే ఉంటావు అని చెప్పని పరమాత్మ భగవద్గీతలో తన యొక్క ప్రాప్తి, ఆనంద ప్రాప్తి, భగవత్ ప్రాప్తి అంశాల గురించి చక్కగా 6వ అధ్యాయంలో చెప్పినటువంటి విధానము. ప్రతి అధ్యాయములో కూడా అనేక అంశాలు స్వామివారు ఎంతో అద్భుతముగా అందించేటువంటి విధానము. ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క అంశాన్ని మీద మాట్లాడుతున్నటువంటిది. సాంఖ్యయోగములో ఆత్మతత్వ విచారణ, కర్మయోగములో కర్మ సంబంధమై ఉన్న ధ్యాన సంబంధమై ఉన్న అంశము, 4వ అధ్యాయం జ్ఞానయోగములో జ్ఞాన సంబంధమై ఉన్న అంశము, 7వ అధ్యాయం విజ్ఞాన యోగములో విజ్ఞాన సంబంధమై అనుభవ జ్ఞాన సంబంధమై ఉన్న అంశము, 8వ అధ్యాయంలో అక్షర పరబ్రహ్మ సంబంధమై ఉన్న అంశము, 9వ అధ్యాయంలో రాజవిద్య గురించినటువంటి యొక్క అంశము. ఇట్లా చూస్తే అన్నీ కూడా ఒక్కొక్క అన్నీ వేరు అంశాలుగా పరమాత్మ చక్కగా ఇచ్చినటువంటి సందేశము. కాబట్టి సందేశాన్ని అందరూ కూడా శ్రద్ధతో ఆలకించి దాన్ని బాగా స్వీకరించినట్లయితే మన జీవితం పావనమవుతుంది, జన్మ ధన్యమవుతుంది. దుర్లభం మానుషం దేహం, మానవ దేహం రావటం దుర్లభము అని చెప్పి అన్నారు. వచ్చిన జన్మను సార్థకం చేసుకునే మార్గంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కనుక పరమాత్మ కృపకు మనం పాత్రులమైనట్లయితే ఈ జన్మలోనే తరించే అవకాశం ఏర్పడుతుంది. ఒకవేళ కొరవబడ్డప్పటికీ కూడా మన రాబోయే జన్మలో కూడా మానవ దేహాన్ని పరమాత్మ ద్వారా పొంది ధన్యత చేసుకునే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. ఎంత అవకాశం ఉంటుందో అంత జ్ఞానాన్ని మనం మనసు లోపల నిక్షిప్తం చేసుకోవాలి. సూక్ష్మదేహం అంతా కూడా జ్ఞానముతో నింపుకోవాలి. కాబట్టి భగవద్గీతలోని అన్ని అధ్యాయాల సందేశాన్ని మనకు మన మనస్సు లోపలికి మొత్తం అట్లాగే దాంట్లో దించేయాలి. మనస్సు లోపలికి భగవద్గీత ప్రవేశింపబడాలి, నిక్షిప్తం చేయబడాలి. భగవద్గీతే మనస్సు కావాలి. ఇట్లాగా మన సంస్కారాన్ని పెంపొందింపజేసుకున్నట్లయితే మన జీవితం ధన్యమవుతుంది. కాబట్టి ఈనాడు భగవద్గీత జయంతి కార్యక్రమం పురస్కరించుకుని అందరూ కూడా భగవద్గీత శ్లోకాలని చదవటం చేస్తూ ఉంటారు. ఆ శ్లోకాలతో పాటు అర్థముతో పాటు ఆచరణ ఇవన్నీ కూడా పెంపొందింపజేసుకుని అందరూ కూడా పరమాత్మ కృపకు పాత్రులై తరింతురుగాక అని చెప్పని, భగవద్గీత మాత కృపకు పాత్రులై తరింతురుగాక అని చెప్పని కోరుకుంటూ, సద్గురునాథుని కృపానుగ్రహ ప్రాప్తిరస్తు, సర్వేశ్వరుని అనుగ్రహ ప్రాప్తిరస్తు,
జగన్మాత కృపానుగ్రహ ప్రాప్తిరస్తు, బ్రహ్మజ్ఞాన ప్రాప్తిరస్తు, ధ్యానానుష్ఠాన ప్రాప్తిరస్తు, సకల శుభ ప్రాప్తిరస్తు, సన్మంగళాని భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం ఓం సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.